హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ 2024 తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ టెట్ ఎగ్జామ్కి అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సరే, మనం ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమైక్య భారతి అను కవితా సంకలనంలో పరమ తపోనివేశము అంటూ భారతమాతను స్తుతించిన వారు. సమైక్య భారతి అను కవితా సంకలనంలో పరమ తపోనివేశము అంటూ భారతమాతను స్తుతించిన వారు. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, జ్ఞానానంద కవి. నెక్స్ట్ క్వశ్చన్, గుర్రం జాషువా రచన. గుర్రం జాషువా రచన. ఫస్ట్ వన్ గబ్బిలం, సెకండ్ వన్ నేతాజీ, థర్డ్ వన్ ముంతాజ్ మహల్, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. గుర్రం జాషువా రచనలు గబ్బిలం, నేతాజీ, ముంతాజ్ మహల్ ఈ మూడు కూడా గుర్రం జాషువా యొక్క రచనలే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదములు. కింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదములు. ఫస్ట్ వన్ కవికోకిల, సెకండ్ వన్ గద్య తిక్కన, థర్డ్ వన్ కళాప్రపూర్ణ, ఫోర్త్ వన్ ఆంధ్ర శెల్లి. సబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏసీ, సెకండ్ వన్ బీడి, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ ఏడి. ఆన్సర్ ఈజ్ ఏసీ. అవేంటో చూద్దాం. కవికోకిల, కళాప్రపూర్ణ. గుర్రం జాషువా యొక్క బిరుదులు కవికోకిల, కళాప్రపూర్ణ. నెక్స్ట్ క్వశ్చన్, నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి అన్న అభ్యుదయ కవి ఎవరు? నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి అన్న కవి. ఫస్ట్ వన్ శ్రీశ్రీ, సెకండ్ వన్ ఆరుద్ర, థర్డ్ వన్ నండూరి, ఫోర్త్ వన్ నన్నయ్య. ఆన్సర్ ఈజ్ శ్రీశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు కథా సాహిత్యంలో కాంతం పాత్ర సృష్టికర్త. తెలుగు కథా సాహిత్యంలో కాంతం పాత్ర సృష్టికర్త ఎవరు? ఫస్ట్ వన్ గుర్రం జాషువా, సెకండ్ వన్ మునిమాణిక్యం నరసింహారావు, థర్డ్ వన్ బమ్మెరపోతన, ఫోర్త్ వన్ ఉషశ్రీ. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ మునిమాణిక్యం నరసింహారావు. తెలుగు కథా సాహిత్యంలో కాంతం పాత్ర సృష్టికర్త మునిమాణిక్యం నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్తాస్తికలు చరమరాత్రి రచనలు ఎవరివి? సుప్తాస్తికలు చరమరాత్రి రచనలు ఎవరివి? ఫస్ట్ వన్ త్రిపురనేని, సెకండ్ వన్ బోయి భీమన్న, థర్డ్ వన్ శ్రీశ్రీ, ఫోర్త్ వన్ కరుణశ్రీ. ఆన్సర్ ఈజ్ శ్రీశ్రీ. సుప్తాస్తికలు చరమరాత్రి రచనలు ఎవరు అంటే శ్రీశ్రీవి. నెక్స్ట్ క్వశ్చన్, జంధ్యాల పాపయ్యకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఏ రచనకు వచ్చింది? జంధ్యాల పాపయ్యకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఏ రచనకు వచ్చింది? ఫస్ట్ వన్ కరుణశ్రీ, సెకండ్ వన్ ఉదయశ్రీ, థర్డ్ వన్ విజయశ్రీ, ఫోర్త్ వన్ సాంధ్యశ్రీ. ఆన్సర్ ఈజ్ ఉదయశ్రీ. జంధ్యాల పాపయ్యకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఉదయశ్రీ రచనకు గాను వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ మొదలగు ప్రసిద్ధ కవులకు పేరడీలు రాసిన కవి. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ మొదలగు ప్రసిద్ధ కవులకు పేరడీలు రాసినది. ఫస్ట్ వన్ కరుణశ్రీ, సెకండ్ వన్ బోయి భీమన్న, థర్డ్ వన్ జరుక్ శాస్త్రి, ఫోర్త్ వన్ త్రిపురనేని గోపీచంద్. ఆన్సర్ ఈజ్ జరుక్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, నిత్రులోడ్చిన సత్తువలూడ్చిన పిశాచదాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనించగా స్వతంత్ర శంఖాలూదండి అని పాడిన గౌతమి కోకిల. నెత్తురులోడ్చిన సత్తువలూడ్చిన పిశాచదాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనించగా స్వతంత్ర శంఖాలూదండి అని పాడిన గౌతమి కోకిల.
ఇక్కడ గౌతమి కోకిల అనేది బిరుదండి. ఇక్కడ బిరుదు, గౌతమి కోకిల అనేది ఆయన బిరుదు. ఫస్ట్ వన్ శ్రీనాథుడు, సెకండ్ వన్ చేమకూర వెంకట కవి, థర్డ్ వన్ వేదుల సత్యనారాయణ శాస్త్రి, ఫోర్త్ వన్ శ్రీకృష్ణ దేవరాయలు. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ వేదుల సత్యనారాయణ శాస్త్రి. నెత్తిరులోడ్చిన సత్తువలూడ్చిన పిశాచ దాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనించగా స్వతంత్ర శంఖాలూదండి అని పాడిన గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్. బోయి భీమన్న ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? బోయి భీమన్న ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఫస్ట్ వన్ పాలేరు, సెకండ్ వన్ కూలిరాజు, థర్డ్ వన్ గుడిసెలు కాలిపోతున్నాయి, ఫోర్త్ వన్ మధుబాల. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ గుడిసెలు కాలిపోతున్నాయి. గుడిసెలు కాలిపోతున్న రచనకు గాను బోయి భీమన్న రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. బెనారస్ విశ్వవిద్యాలయంచే విద్యా వాచస్పతి అవార్డు పొందింది ఎవరు? బెనారస్ విశ్వవిద్యాలయంచే విద్యా వాచస్పతి అవార్డు పొందింది ఎవరు? ఫస్ట్ వన్ బోయి భీమన్న, సెకండ్ వన్ శ్రీశ్రీ, థర్డ్ వన్ జంధ్యాల పాపయ్య, ఫోర్త్ వన్ వానమామలై వరదాచార్యులు. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ వానమామలై వరదాచార్యులు. బెనారస్ విశ్వవిద్యాలయంచే వాచస్పతి అవార్డు పొందింది వనమామలై వరదాచార్యులు. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఏ విశ్వవిద్యాలయంచే విద్యా వాచస్పతి అవార్డు ఇవ్వడం జరుగుతుంది? ఏ విశ్వవిద్యాలయంచే విద్యా వాచస్పతి అవార్డు ఇవ్వడం జరుగుతుంది? ఏ విశ్వవిద్యాలయం అండి? బెనారస్ విశ్వవిద్యాలయం. మనకి ఇది తెలిసి ఉండాలి. ఇది తెలిస్తేనే మనం ఆన్సర్ చేయడానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. కొడవటి గంటి కుటుంబరావు రచన ఏది? కొడవటి గంటి కుటుంబరావు రచన ఏది? ఫస్ట్ వన్ చదువు, సెకండ్ వన్ అరుణోదయం, థర్డ్ వన్ నిలువ నీడ, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. కొడవటి గంటి కుటుంబరావు రచనలు చదువు, అరుణోదయం, నిలువ నీడ. ఈ మూడు కూడా కొడవటి గంటి కుటుంబరావు యొక్క రచన. ఈయనని షార్ట్కట్లో కోకు అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సీత జోస్యం రచన ఎవరిది? సీత జోస్యం రచన ఎవరిది? ఫస్ట్ వన్ కొడవటి గంటి, సెకండ్ వన్ త్రిపురనేని, థర్డ్ వన్ నార్ల వెంకటేశ్వరరావు, ఫోర్త్ వన్ త్రిపురనేని గోపీచంద్. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ నార్ల వెంకటేశ్వరరావు. నార్ల వెంకటేశ్వరరావు గారి రచన ఏదండి? సీత జోస్యం. నెక్స్ట్ క్వశ్చన్. విద్వాన్ విశ్వం రచనలు. విద్వాన్ విశ్వం రచనలు. ఫస్ట్ వన్ విరికన్నే, సెకండ్ వన్ రాతలు గీతలు, థర్డ్ వన్ పెన్నేటి పాట, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవే. విద్వాన్ విశ్వం యొక్క రచనలు విరికన్నే, రాతలు గీతలు, పెన్నేటి పాట. ఈ మూడు కూడా విద్వాన్ విశ్వం గారి రచనలే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. 2018లో ఇవ్వడం జరిగింది. సినీవాలి గ్రంథాన్ని రచించిన వారెవరు? సినీవాలి గ్రంథాన్ని రచించిన వారు. ఫస్ట్ వన్ ఆరుద్ర, సెకండ్ వన్ ఆత్రేయ, థర్డ్ వన్ శ్రీశ్రీ, ఫోర్త్ వన్ సినారే. ఆన్సర్ ఈజ్ ఆరుద్ర. సినీవాలి గ్రంథాన్ని రాసిన వారు ఎవరండి? ఆరుద్ర. నెక్స్ట్ క్వశ్చన్. వచన కవిత్వం ద్వారా సౌందర్య సృష్టి చేసిన వారు. వచన కవిత్వం ద్వారా సౌందర్య సృష్టి చేసిన వారు. ఆన్సర్ ఈజ్ తిలక్. వచన కవిత్వం ద్వారా సౌందర్య సృష్టి చేసిన వారు తిలక్. నెక్స్ట్ క్వశ్చన్. రావూరి భరద్వాజ ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది? రావూరి భరద్వాజ ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది? ఫస్ట్ వన్ విమల, సెకండ్ వన్ పాకుడు రాళ్ళు,
థర్డ్ వన్ రాగిని, ఫోర్త్ వన్ చిత్రగ్రీవం. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ పాకుడు రాళ్ళు. రావూరు భరద్వాజ రచన అయినటువంటి పాకుడు రాళ్ళు రచనకు గాను జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిధార రుద్రవీణ రచనలు ఎవరివి? అగ్నిధార రుద్రవీణ రచనలు ఎవరివి? ఫస్ట్ వన్ విద్వాన్ విశ్వం, సెకండ్ వన్ పుట్టపర్తి, థర్డ్ వన్ దాశరథి, ఫోర్త్ వన్ తిలక్. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ దాశరథి. అగ్నిధార రుద్రవీణ రచనలు దాశరథి రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, శారదా లేఖలు ఎవరివి? ఫస్ట్ వన్ సుందర కవి, సెకండ్ వన్ శేషప్ప కవి, థర్డ్ వన్ కనుపర్తి వరలక్ష్మమ్మ, ఫోర్త్ వన్ సావిత్రి. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ కనుపర్తి వరలక్ష్మమ్మ. శారదా లేఖలు ఎవరివండి? కనుపర్తి వరలక్ష్మమ్మ గారివి. నెక్స్ట్ క్వశ్చన్, సావిత్రి రచన ఏది? ఫస్ట్ వన్ బందిపోటు, సెకండ్ వన్ గృహిణి, థర్డ్ వన్ మురారి, ఫోర్త్ వన్ 1 and 2. ఆన్సర్ 1 and 2. సావిత్రి గారి రచనలు బందిపోటు మరియు గృహిణి, ఈ రెండు రచనలు కూడా సావిత్రి గారివే. నెక్స్ట్ క్వశ్చన్, కవితా ప్రవీణ బిరుదు ఎవరిది? ఫస్ట్ వన్ వరలక్ష్మమ్మ, సెకండ్ వన్ కాకుత్ శేషప్ప కవి, థర్డ్ వన్ సావిత్రి, ఫోర్త్ వన్ పిలక గణపతి శాస్త్రి. ఆన్సర్ వరలక్ష్మమ్మ. కవితా ప్రవీణ బిరుదు వరలక్ష్మమ్మ. ఈమెకి కనుపర్తి వరలక్ష్మమ్మ అని పేరు, పూర్తి పేరు అయితే కనుపర్తి వరలక్ష్మమ్మ అండి. కనుపర్తి వరలక్ష్మమ్మ గారి బిరుదు ఏంటంటే కవితా ప్రవీణ. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీపతి భాస్కర కవి రచన ఏది? ఫస్ట్ వన్ మురారి, సెకండ్ వన్ చిత్తశతకం, థర్డ్ వన్ గృహిణి, ఫోర్త్ వన్ పైవన్ని. ఆన్సర్ ఈజ్ చిత్తశతకం. శ్రీపతి భాస్కర కవి రచన చిత్తశతకం. నెక్స్ట్ క్వశ్చన్, ఆరుద్ర రచన ఏది? ఫస్ట్ వన్ త్వమేహం, సెకండ్ వన్ ఖడ్గతిక్కన, థర్డ్ వన్ సినీవాలి, ఫోర్త్ వన్ పైవన్ని. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ పైవన్ని సరైనవే. ఆరుద్ర గారి రచనలు త్వమేవాహం, ఖడ్గతిక్కన, సినీవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గూడు కోసం గువ్వలు రచయిత ఎవరు? ఫస్ట్ వన్ ఆరుద్ర, సెకండ్ వన్ మొల్ల, థర్డ్ వన్ పులికంటి కృష్ణారెడ్డి, ఫోర్త్ వన్ మధురాంతకం రాజారాం. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ పులికంటి కృష్ణారెడ్డి. గూడు కోసం గువ్వలు రచయిత పులికంటి కృష్ణారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది అయితే వీడియో చూస్తారు కానీ లైక్ చేయడం మాత్రం ఎవరు తక్కువ మందే చేస్తారండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎందుకంటే నాకు కూడా మరిన్ని వీడియోలు చేయడానికైతే అవకాశం ఉంటుంది కదండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్, శుద్ధ మధ్యాకరుల రచన ఎవరిది? ఫస్ట్ వన్ ఆరుద్ర, సెకండ్ వన్ మధురాంతకం రాజారాం, థర్డ్ వన్ సినారే, ఫోర్త్ వన్ పులికంటి కృష్ణారెడ్డి. ఆన్సర్ ఈజ్ ఆరుద్ర. శుద్ధ మధ్యాకరుల రచన ఆరుద్ర గారిది. నెక్స్ట్ క్వశ్చన్, పివి నరసింహారావు రచన ఏది? ఫస్ట్ వన్ అబలా జీవితం, సెకండ్ వన్ సహస్రఫన్, థర్డ్ వన్ నవోదయం, ఫోర్త్ వన్ 1 and 2. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ 1 and 2. పివి నరసింహరావు గారి రచనలు అబలా జీవితం, సెకండ్ వన్ సహస్రఫన్, ఈ రెండు కూడా పివి నరసింహరావు గారి రచనలే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో తత్వవేత్త ఎవరు? ఫస్ట్ వన్ దూరి రామిరెడ్డి, సెకండ్ వన్ అనంతమాత్యుడు, థర్డ్ వన్ జిడ్డు కృష్ణమూర్తి, ఫోర్త్ వన్ పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ జిడ్డు కృష్ణమూర్తి.
జిడ్డు కృష్ణమూర్తి, ఈయన తత్వవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, అందె వెంకటరాజం బిరుదు, అందె వెంకటరాజం గారి బిరుదు ఏది? ఫస్ట్ వన్ కవి శిరోమణి, సెకండ్ వన్ మణి మంజూష, థర్డ్ వన్ అవధాన యువకేసరి, ఫోర్త్ వన్ పైవన్ని. ఆన్సర్ ఫోర్త్ వన్ పైవన్ని. అందె వెంకటరాజం గారి బిరుదులు కవి శిరోమణి, మణి మంజూష, అవధాన యువకేసరి. ఈ మూడు కూడా అందె వెంకటరాజం గారి బిరుదులే. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టపర్తి నారాయణాచార్యుల రచన ఏది? పుట్టపర్తి నారాయణాచార్యుల రచన ఫస్ట్ వన్ షాజీ, సెకండ్ వన్ మేఘదూతం, థర్డ్ వన్ జనప్రియ రామాయణం, ఫోర్త్ వన్ పైవన్ని. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ పైవన్ని సరైనవే. షాజీ, మేఘదూతం, జనప్రియ రామాయణం ఈ మూడు కూడా పుట్టపర్తి నారాయణాచార్యులు గారి రచనలే. నెక్స్ట్ క్వశ్చన్, చివరి క్వశ్చన్ అండి ఇది. ఎన్నో సైన్స్ మరియు తాత్విక వ్యాసాలు రచించిన కొడవటిగంటి కుటుంబరావు ప్రఖ్యాత నవల ఏది? ఎన్నో సైన్స్ మరియు తాత్విక వ్యాసాలు రచించిన కొడవటిగంటి కుటుంబరావు ప్రఖ్యాత నవల ఏది? ఫస్ట్ వన్ అద్దెకొంప, సెకండ్ వన్ షావుకారు సుబ్బయ్య, థర్డ్ వన్ తిమిరంతో సరి, ఫోర్త్ వన్ చదువు. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ చదువు. ఎన్నో సైన్స్ మరియు తాత్విక వ్యాసాలు రచించిన కొడవటిగంటి కుటుంబరావు ప్రఖ్యాత నవల చదువు. ఫ్రెండ్స్ ఇక్కడ జవాబులు కూడా ఉన్నాయి, ఇవి కూడా చూసుకోండి. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు టెట్ ఎగ్జామ్ బాగా రాయండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.